హర్ హర్ మహాదేవ్. సో సిన్స్ ఫ్యూ డేస్ మనం చూస్తున్నాం సౌజన్య కేస్, సాదిక్ గడి లవ్ జిహాద్ గురించి చూస్తూనే ఉన్నాం. అయినా నిర్లజ్జగా మన హిందువులే వాడిది ఏమీ తప్పులేదు, ఆ అమ్మాయి మొగుడు మంచోడు కాదు, ఆ అమ్మాయే మంచిది కాదు అని చెప్పి మైకుల ముందు మాట్లాడుతున్నారు. సిగ్గు లేకుండా నోటితో అశుద్ధం కక్కుతున్నారు. వీళ్ళు ఏం తింటారు అనేది పక్కన పెడితే నాకైతే అదే మైక్ ఇచ్చుకుని మోహన్ బాబు కొట్టినట్టు కొట్టేయాలనిపించింది. ఆ ఫ్యామిలీ మొత్తం సూసైడ్ లెటర్లో అంత స్పష్టంగా రాశాక కూడా డిఫెండ్ చేస్తున్న కొజ్జా హిందువులు ఉన్నారు చూడండి. నేను వాళ్ళ మతం వాళ్ళని ఏమనట్లేదు. అవతల వాడికి మనం టార్గెట్ కాబట్టి వాడు పుస్తకం వాడి బ్రెయిన్ వాష్ ప్రకారం వాడు పోతనే ఉంటాడు. కానీ మన కొజ్జా హిందువులకే సిగ్గులేదు. కొంతమందికి చెప్తున్నా, కొంతమంది కన్నీరు కార్చో లేకపోతే ఆక్రోశం వెలగక్కో మొత్తానికి రియాక్ట్ అవుతున్నాం. కొంతమంది మాత్రం సాదిక్ గాడిది ఏమీ తప్పు లేదని ఆడి చంక ఉప్పు లేకుండా నాకే ముండా కొడుకులు ఉన్నారు. సోషల్ మీడియాలోనే తగలడుతున్నారు. మళ్ళా ఇంకో విషయం తెలుసా, ఫన్నీ విషయం, ఇట్లాంటి సాదిక్ గాళ్ళకి ఫస్ట్ టార్గెట్ అలాంటి వాళ్ళే, సాఫ్ట్ కార్నర్ ఉన్న వాళ్ళే. తురకాళ్ళు అంటే సాఫ్ట్ కార్నర్ ఉన్న వాళ్ళని వాళ్ళు టార్గెట్ చేస్తారు. తెల్లారు లేస్తే వాళ్ళని విమర్శించి తిట్టిపోసే నా బోటోళ్ళని మీ బోటోళ్ళని, మన బ్యాచ్ ఉన్నారు కదా కట్టర్ హిందువులు, మన జోలికి ఏం రారు. బాబో ఇళ్లతో పెట్టుకుంటే పెంట మనదంతా ఎక్స్పోజ్ అయిపోతుందని వాళ్ళు రారు. బట్ ఈ జాలి చూపించే చెత్తముండా కొడుకులు ఉన్నారు చూసారా, వాళ్లే టార్గెట్. ఉదాహరణ, కేరళలోనే ఒక కాంగ్రెస్ ఎంపీ అసలు లవ్ జిహాదే లేదని గిలగిలా కొట్టుకున్నాడు. కానీ వాడి కూతురికే అయింది అది. అఖిలేష్ యాదవ్ వాడి కూతురికే అయింది ఇది. వీళ్ళందరూ పైకి బొంకుతూ ఉంటారనమాట, వాళ్ళు మా బాయ్ మా సంఖ ఆళ్ళ సంఖ ఒకటే అని చెప్పి. బట్ రియాలిటీ హిట్స్ వెరీ హార్డర్. జాగ్రత్తగా ఉండండి. మీరు సోషల్ మీడియాలో ఎవరిని సమర్థిస్తున్నారో, మీరు మీ ఇంటికి ఏ ప్రమాదాన్ని ఇన్వైట్ చేస్తున్నారో కాస్త ఈ యాంగిల్లో ఆలోచించాలి. ఇక్కడంతా లేదు, మాకంతా రాహుల్ షిట్టే ఉంది అనుకుంటే కనుక యూ విల్ ఫేస్ ద షిట్ ఎనీవే. ఇంకో జాతి ఉంది, మడతకాజా జాతి. అసలు ఇదేమి వ్యవహారం తెలియనట్టు, ఈ వ్యవహారం ఏది జరగనట్టు కళ్ళు మూసుకుని గుడ్డెద్దులు చేలో పడ్డట్టు సోషల్ మీడియాలో తిరుగుతున్నారు. వీళ్ళనైతే ఏ సమాజము క్షమించదు, కట్టి కుడుపుతుంది పాపం. వంశాలు నాశనం అయిపోతాయి ఇట్లాంటి గుడ్డి కబోదిన కొడుకులకి. కనీసం నోరెత్తి మాట్లాడి రాబోయే తరానికి ఇదిరా ధర్మం అని చెప్పి